మరణ వాంగ్మూలం రాయి. నీ బ్రతుకు కటకటాల పాలు చేస్తాను. అవుట్, గెట్ అవుట్. హలో, పోలీస్ స్టేషన్. నేను ఎక్స్ఎంపీ బొబ్బిలి భాగీరథదేవిని మాట్లాడుతున్నాను. సార్ ఒక్క నిమిషం ఆగమన్నా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. వీడే వీడే నా మనవరాలు చావు బ్రతుకుల్లో ఉండడానికి కారణం వీడే. నిద్ర మాత్రలు మింగే ప్రాణం మీదకి తెచ్చుకుంది వీడి మూలంగానే. మా ఇంటి మీదకి వచ్చి దాని మీద దౌర్జన్యం చేసి అడ్డొచ్చిన నన్ను నెట్టేసి అనదాన్ని మాట్లాడినాడు. మానవత్వం మరచి పశువులా ప్రవర్తించాడు. వీడి వేధింపులు భరించలేక, అవమానం సహించలేక అది ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది. లోపల డాక్టర్ పరీక్ష చేస్తున్నాడు. ఇక్కడికి వైద్యానికి వస్తే చేయొద్దని వాళ్ల మీద తిరగబడుతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళమంటే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. ఇన్స్పెక్టర్, వీడిని తీసుకెళ్లి మమ్మల్ని రక్షించండి. వీడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి. ఏ మిస్టర్, ఏంటయ్యేది? ఎందుకు వాళ్ళని వేధిస్తున్నావు? ఎస్ఐ గారు, వాడితో వాదనలు ప్రశ్నలు అనవసరం. ముందు వాడిని తీసుకెళ్లి లోపల వేయండి. నా మనవరాలకి ఏమైనా అయితే వాడు దొరకడు కూడా దొరకడు. ఏమండి, చూసారా చూసారా మీ ముందే నా మీద ఎలా విరుచుకుపడుతున్నాడో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి జీపెక్కించండి. ఇన్స్పెక్టర్. ఏయ్, ఏంటి ఏంటి రంకెలేస్తున్నావు? స్టేషన్కి తీసుకెళ్లి నిర్భయ కేసు పెడతాను. ఆడపిల్ల మీద ఏంటి నీ దౌర్జన్యం? ఏమనుకుంటున్నావు? నేనేం దౌర్జన్యం చేయలేదు. ఆవిడ చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? మరి వాళ్ళ మనవరాలు రుచుట్టానికి నిద్ర మాత్రం మింగిందంటావా? ఏది నిజమో ఏది అబద్ధమో నీతో స్టేషన్లో కక్కిస్తా. చూస్తారే, జీపెక్కించండి. ఇన్స్పెక్టర్, తొందరపడద్దు. నేనెవరో తెలుసుకోకుండా ఆవిడ మాటలు విని తప్పు చేస్తున్నావు. తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అబ్బా, అంత బ్యాక్గ్రౌండ్ ఉందా నీకు? సరే పద, నీ వెనక ఎవరు వస్తారో చూస్తాను. ఎవరు ఫోన్ చేసి విడిపిస్తారో అది చూస్తాను. కానిస్టేబుల్స్, అలా నిలబడి తమాషా చూస్తారే, జీపెక్కించండి. నన్ను టచ్ చేస్తే ప్రాబ్లంలో పడతారు. టచ్ ఏంటమ్మా టచ్? ఇలాగే అరిస్తే రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానిస్టేబుల్స్ చూస్తారండి, ఎక్కించండి. రండి. చూస్తారే, జీపెక్కించండి. సార్ ఏంటి ఫైల్ సార్. రైటర్ గారు, స్టేట్మెంట్ రాసి ఇతనితో సంతకం తీసుకోండి. హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే అప్పుడు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రాద్దురు గాని. ఇన్స్పెక్టర్, చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. ఏయ్, ఇది నా స్టేషన్. ఎక్కువగా మాట్లాడితే సెల్లో వేసి కుమ్మాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి, సెల్లు వేసి కుమ్ముతావా? ఏది కుమ్ము చూద్దాం. మీద చెయ్యి పడితే నీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు. జాగ్రత్త. రేయ్, ఏంటి హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నాను, అలా అవుతుంది ఇలా అవుతుందని తెగరెచ్చిపోతున్నావు. నేనెవరో తెలుసా అని బిల్డప్లు ఇస్తున్నావు. ఎవరు నువ్వు?
పిఎం కొడుకువా లేదా సీఎం కొడుకువా? ఎవరూ రాలేదు, ఇంతవరకు ఫోన్ కూడా రాలేదు. మంగా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిఠాపురం మంగమ్మ గారు తెలుసా? తెలియకే, చాలా బాగా తెలుసు. నేను ఆవిడ మనవణ్ణి. అయితే అస్సలు వదలనుగాక వదలను. వారు చాలా స్ట్రిక్ట్ అని తెలుసు. క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరని తెలుసు. అమ్మాయిల్ని వేధించేవాడు వారి మనవడంటే నమ్మనుగాక నమ్మను. అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసావు కాబట్టి నీకిక కుమ్ముడు. ఏయ్, తమాషా చేస్తున్నావా? నేను పిఠాపురం మంగమ్మ గారి మనవణ్ణి, ఫార్మా కంపెనీకి ఎండీని, మంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ప్రొపరేటర్ సాకేత్ రామ్ని. కావాలంటే మా గ్రాని నంబర్ ఇస్తా, మాట్లాడు. నిజంగా నువ్వు మంగమ్మ గారి మనవడివి అయితే తమరే మాట్లాడండి. ఇలా నేను ఒక వెధవ పని చేశా, నన్ను పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చారు నానమ్మ, వదిలేయమని చెప్పు నానమ్మ అని ఫోన్ చేసి చూద్దాం. అంటే నేను అబద్ధం చెప్తున్నానని, నేను పిఠాపురం మంగమ్మ గారి మనవణ్ణి కానని. నోర్మై, ఎవడ్రా నా మనవడు? కాదురా, కాని పని రాని చెబుతున్నా వినకుండా ఎంత దుర్మార్గానికి విడిగట్టావురా? చిచి, సిగ్గుమాలి పని చేసింది చాలక ఏదో ఘనకార్యం చేసినట్టు మంగమ్మ గారి మనవణ్ణి, అంత గొప్పవాణ్ణి, ఇంత గొప్పవాణ్ణి అంటూ గొప్పలు చెప్తావేరా? ఛీ! పిఠాపురం వంశంలోనే చెడబుట్టావు కదరా. మన పరువు పోలీస్ స్టేషన్లకి, నా గౌరవం బజారు పాలు చేసింది చాలక పైగా నేను ఫలానా అని పొగరగా మాట్లాడతావేమ్రా? మన గురించి గాని మన వంశం గురించి గాని నీకు గుర్తుంటే అసలు ఇలాంటి తప్పుడు పని చేసి ఉండేవాడమంటరా? నిన్న కూడా నాకు దానికి ఏ సంబంధము లేదని అబద్ధాలాడావు. ఎందుకురా మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నావు? ఆ భాగీరథి నీ మనవడు చిల్లర రౌడీలాగా ప్రవర్తించాడు, నా ఇంటి మీద పడి దౌర్జన్యం చేశాడని నీ దుర్మార్గం తట్టుకోలేక తన మనవరాలు చావుకు సిద్ధమైందని నాకు ఫోన్ చేసి మరి ఏం పెంపకం పెంచావు మంగా అని వెక్కిరింపుగా మాట్లాడిందిరా. నా తల తీసేసినట్టు అయిపోయిందిరా. నీ మనవడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. బుద్ధి చెప్పుకుంటావో భయం చెప్పుకుంటావో వెళ్ళి చెప్పుకో అందిరా. మళ్ళీ నా మనవరాలు జోలికొచ్చినట్టు గాని, మా ఇంటి ఛాయలకొచ్చినట్టు గాని తెలిస్తే వదలనుగాక వదలనని హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కటకటాలు పాలు చేస్తానని బెదిరించిందిరా. ఏదో తెలిసిందానివి కాబట్టి నీ మనవణ్ణి కనికరించి వదిలేశానని చెప్పిందిరా. దాంతో అంతంత మాటలు పడి ఎందుకింకా బతకడం అనిపిస్తుందిరా నాకు. నా మనవరాలికి ఏమన్నా అయిందో నేను పోతూ మొత్తం నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అన్నదిరా. అది నన్ను హెచ్చరించింది. నా ముందు నిలబడటానికి కూడా అర్హత లేనిది, ఒకవేళ నిలబడ్డా చేతులు కట్టుకుని నేల చూపులు చూడాల్సిన ఆ భాగీరథి నాకై వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చిందంటే అది ఎవరి వల్ల? నీ మూలంగా, కేవలం నీ మూలంగా. ఇంకా నేను క్షమించడం తెలిసి తప్పు చేయడం అవుతుందిరా. మమ్మల్ని ఇంత మోసం చేసి ఎవరి కోసమో మా పరువు తీసావు కదరా. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీణ్ణి వదలద్దు. నేనే స్టేట్మెంట్ రాసిస్తా. వీణ్ణి జైల్లో వేసి చిప్పకూడు తినిపించండి. మీ దెబ్బలు పడితే గాని వాడేం తప్పు చేశాడో వాడికి తెలిసిరాదు. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయకుండా ఉంటాడు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను వీడి విషయంలో జోక్యం చేసుకోను. ఎన్ని సెక్షన్లుంటే అన్ని కేసులు విధించి వీడిని బయటికి రాకుండా చేయండి. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, అవసరమైతే నన్ను పిలవండి. రిటైర్డ్ జడ్జిగా వచ్చి నేనే సాక్షి సంతకం చేస్తాను. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? సంజయ్,
హార్తిక్ ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రమాదమే లేదు కదా? 2 అవర్స్ తర్వాత కానీ ఏం చెప్పలేం. తను ఇంకా స్పృహలోకి రాలేదు. అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ వస్తే గానీ కండిషన్ చెప్పలేం. ఏయ్ నిజం చెప్పు, కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసావా లేకపోతే నాతో చనువుగా ఉందన్న కోపం మనసులో పెట్టుకుని చేయలేదా? డోంట్ బి ఫూలిష్ సాకేత్. మేము డాక్టర్లం. ప్రాణాలు పోయటమే కానీ మరోటి చేత కాదు. ఏ విధంగానైనా రక్షించాలని చూస్తాం. నీలా మనుషులతో మనసులతో ఆడుకోవటం మాకు తెలీదు. ఏయ్, ఇందాక ఎప్పుడో వెళ్ళమన్నాను. వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. నిజంగా వైద్యం చేశావా, నా మీద కోపంతో సాధించావని డాక్టర్ని రిటైర్ చేస్తావెందుకు? పెడతావా లేదా? చూడండి, నేను హారతి మీద ప్రేమతోనే అడిగాను. మీరు ఆవేశపడుతూ అపార్థం చేసుకుంటున్నారు. నిన్ను, నీ ప్రేమని, తెగింపుని, త్యాగాన్ని అది బాగా అర్థం చేసుకుంది కాబట్టే దాని బ్రతుకుని త్యాగం చేసుకునేదాకా వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ అర్థం చేసుకుంటే ఇంకేమవుతుందో. దాని ప్రాణాలు గాలిలో కలిసేదాకా వెళ్ళకూడదని కంకణ కట్టుకున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారండి? సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నారండి అనడానికి? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నువ్వు చేసింది న్యాయంగా ఉందా? నీ పద్ధతి సవ్యంగా ఉందా? నీ ప్రవర్తన కరెక్టేనా? ఎంతసేపు వాళ్ళకేదో ఉంది, వీళ్ళకేదో ఉంది అండమే తెలుసు. ఎంత ప్రేమించిందో అంత అసహ్యపడేలా చేశావు. అది కాదందిగా ఇంకా ఎందుకు వాదించడం? వెళ్ళు. అది కళ్ళు తెరిచేసరికి నువ్విక్కడుంటే, పొరపాటున అది చూస్తే నేను అన్యాయం అయిపోతాను. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేయి తండ్రి, దయచేయి. మా బతుకులు మమ్మల్ని బతకని. సాకేత్, చదువుకున్నవాడివి. వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వాళ్ళ బాధల్లో వాళ్ళుంటే వెళ్ళు. అలాగే నిలబడి ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? మిస్టర్ సంజయ్, నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వకు. నీ సిచ్యువేషన్ మరోలా మారుతుంది. వెళ్ళు. సంజయ్, ఈ మూర్ఖపు మనిషితో నీకెందుకు? నువ్వు వెళ్ళు. ఇంకా ఎలా చెప్పాలి? నువ్వు ఇక్కడి నుంచి వెళతావా లేదా? నీకే చెప్పేది, వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళు. ఎందుకు హారతి ఇలా చేసింది? నేనేం తప్పు చేశాను? ఇంత కోపం పెంచుకున్నాక హారతి మళ్ళీ నాకు దగ్గరవుతుందా? అవ్వాలి. ఎలా అయినా హారతిని తిరిగి దగ్గర చేసుకోవాలి. ఏరా రఘు, ఏది సీతేది? ఎవరినో ఉద్ధరించడానికి వెళ్ళిందన్నావుగా, ఇంకా అది రాలేదు. కనీసం ఫోన్ అయినా చేయలేదు. మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఏదిరా, మాట్లాడమే. అదే అర్థం కావడం లేదు నానమ్మా. ఏం సమాధానం రాది? నీ పెళ్ళాం ఎక్కడికెళ్ళిందో నీకే తెలీదా? చాలా చిత్రంగా ఉందిరా. హాస్పిటల్లో ఫోన్ ఎలా చేయలేదేమో మంగా. లోపల ఎలా చేయకపోతే బయట కూర్చో ఫోన్ చేయొచ్చు కదండి. నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను, ఆవిడకి ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను అని ఒక ఫోన్ చేసావచ్చు కదా. అక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో ఏమో అమ్మమ్మ. అంత తీరిక లేకుండా అక్కడ ఇదేం చేస్తుందో. ఇదేమన్నా డాక్టరా? వైద్యం చేస్తుందా లేకపోతే ఆపరేషన్ చేస్తుందా? వచ్చేస్తుందిలే నానమ్మా. వస్తుందిరా, రాదని నేను అంటలేదు. అక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో ఏమో అమ్మమ్మ. అంత తీరిక లేకుండా అక్కడ ఇదేం చేస్తుందో. ఇదేమన్నా డాక్టరా? వైద్యం చేస్తుందా లేకపోతే ఆపరేషన్ చేస్తుందా? వచ్చేస్తుందిలే నానమ్మా. వస్తుందిరా, రాదని నేను అంటలేదు.
కానీ మనల్లందరినీ ఇలా టెన్షన్ పెట్టడం ఎందుకు? తానొక్కతే అవస్థ పడుతూ వెళ్ళటం ఎందుకు? పోనీ ఆ సంజయ్ కన్నా ఫోన్ చేయి. అతని నెంబర్ నా దగ్గర లేదు నానమ్మా. ఏమండి, సాకేత్కి ఫోన్ చేసి సంజయ్ నెంబర్ తీసుకుని మాట్లాడండి. అలాగే. హలో, ఎరా సాకేత్, ఎక్కడున్నావు? ఆఫీస్లో. సరే, నీ దగ్గర డాక్టర్ సంజయ్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? వాడి నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? నీ మనవడినో మనవరాలినో అడుగు. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఉండే ఉంటుంది. ఏమంటున్నాడు? వాడి దగ్గర లేదన్నాడు. నానమ్మా, నేను ట్రై చేసి కనుక్కుంటాను. అత్తయ్య, దాహం 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 దాహం. వాటర్ అయిపోయినట్టున్నా. అత్తయ్య గారేమో దాహం అంటున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. వీరు ఈ హాస్పిటల్లోనే ఉన్నారా? అంతేగా, సంజయ్ ఎక్కడుంటే వీరు అక్కడే ఉంటారుగా. అసలు పేషెంట్ ఎవరో చూద్దాం. ఈవిడికేమైంది? సీత ట్రీట్మెంట్ ఇప్పించేది ఈమెకా? ఈమెకి ఇంత రహస్యంగా వైద్యం చేయించాల్సిన అవసరం ఏంటి? ఏదో రహస్యం ఉంది. మనకేమన్నా ఈ రహస్యం ఉపయోగపడుతుందేమో చూడాలి. పడుతుందండి, వాడుకోవడమే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికో స్పృహ తప్పింది అని ఇప్పుడు, ఎక్కడో గళార్చన అని అప్పుడు అబద్ధాలు చెప్పి సంజయ్తో చట్టా పట్టాలేసుకుని సరదాగా తిరుగుతూ అతనికి అసిస్టెంట్ గా పనిచేస్తున్నావా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. నిజం చెప్పకపోతే 100 సార్లు నీ పళ్ళు రాల్తాయి. మాతో పాటు తిరిగి రాకుండా ఇక్కడికొచ్చిందెందుకు? నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. తెలిస్తే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు అబాండాలు వేస్తున్నావు? అడగగానే చెప్తే అభాండాలు వేసుండేవాణ్ణి కాదుగా. లోపల మంచం మీద ఉన్న ఆవిడ అక్కడికి వచ్చిందా? స్పృహ తప్పి పడిపోయింది ఆవిడేనా? లేదు, ఈవిడి గారికి సేవ చేయడానికి ఎవరో స్పృహ తప్పి పడిపోయారని నాటకాలాడి సంజయ్తో కలిసొచ్చావా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయన అక్కడికి వచ్చారు. నువ్వు చెప్పేది నిజమని నన్ను నమ్మమంటావా? నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. అయినా ఆవిడకి ఏమైంది? ఎందుకు రహస్యంగా మాకెవరికీ చెప్పకుండా దాచి ఇలా దొంగతనంగా వైద్యం చేయిస్తున్నావు? అలా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే చేయిస్తున్నాను. పరిస్థితి వచ్చిందా? నీకు అనుగుణంగా ఆవిడకొచ్చిన అనారోగ్యాన్ని సంజయ్ కోసం వాడుకుంటున్నావా? మళ్ళీ సంజయ్ అన్నావంటే సాకేత్ మర్యాద దక్కదు. మర్యాద తక్కువ పని నువ్వు చేసుకుంటూ నన్ను మర్యాద దక్కదంటావే? అయినా ఆవిడకి అసలు జబ్బేంటి? అయినా ఇలా చాటుగా ఎందుకు వైద్యం చేస్తున్నావు? నీకు ఆవిడ వివరాలు, ఆవిడ జబ్బు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి సాకేత్ గారు, కనిపించిన వాళ్ళందరితో గొడవేనా? హాస్పిటల్ అన్న సంగతే మర్చిపోయారా? మర్చిపోవడం కాదు,
పేషెంట్ గురించి వాళ్ళకు చెప్పాలన్న బాధ్యత నీకు తెలీదా? రఘురాం వాళ్ళ అమ్మకు ఏమైంది? ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నావు? చాటుగా ఎవరికీ చెప్పకుండా నువ్వు నిజంగా వైద్యం చేస్తున్నావా? ఆ పేరుతో ఈవిడ గారితో కులాసాగా కాలక్షేపం చేస్తున్నావా?